గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ఇవాళ వీడియోలో మనం ఫంక్షన్స్ మీద ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేర్చుకుందాం. లాస్ట్ వీడియోలో మనం ఏం చేసాం, 1A పేపర్ ఎలా ఉంటుంది, ఏ క్వశ్చన్ ఏ చాప్టర్ ఎంత ఇంపార్టెన్స్ ఉంటుంది, ఎంత వెయిటేజ్ ఉంటుంది అనేది నేర్చుకున్నాం కదా. సో ఇప్పుడు ఫంక్షన్స్ అనే ఫస్ట్ చాప్టర్. ఈ చాప్టర్లో ఏవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఈ క్వశ్చన్స్ నేర్చుకుంటే చాలు మీకు అసలు ఈ క్వశ్చన్స్ దాటి ఈ చాప్టర్లోంచి వేరే క్వశ్చన్స్ రానే రావు. ఓకేనా. ఇందులో కూడా కొన్ని స్టార్ పెడతాను, కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్తాను, అవి బాగా నేర్చుకోండి. ఓకేనా. ఫస్ట్ ప్రాబ్లం. ఇఫ్ ఏ ఈక్వల్ టు 0, π/6, π/4, π/3 and π/2 and f from a to b is a surjection defined by f of x equal to cos x, then find b. వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్. నేనైతే ఏమనుకుంటున్నానంటే మోస్ట్లీ మీకు ఫస్ట్ క్వశ్చన్ ఇదే ఉండొచ్చు అనుకుంటున్నాను మీ క్వశ్చన్ పేపర్లో. ఈసారి డెఫినెట్గా వచ్చే ఛాన్స్ ఉంది క్వశ్చన్కి. ఓకేనా. ఈ క్వశ్చన్ మాత్రం అందరూ ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. ఓకేనా. ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు cos square x plus sin to the power 4x, sin square x plus cos to the power 4x for all x belongs to R, then show that f of 2022 సమ్ 2013 కావచ్చు, ఏదైనా 2000 సమ్ ఏ వాల్యూకైనా ఈక్వల్ టు 1. ఓకేనా. ఇదో క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి ఇఫ్ ద ఫంక్షన్ f is defined by f of x equal to x plus 2, x greater than 1, 2, -1 less than or equal to x less than or equal to 1, x minus 1, -3 less than x less than -1, then find the values of f of 3, f of 0, f of -1.5, f of 2 plus f of -2 and fifth one is f of -5. సో ఈ వాల్యూస్ కనుక్కోవాలి. ఓకేనా. వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది కూడాను ఎవరు మిస్ చేయకుండా ఖచ్చితంగా నేర్చుకోండి క్వశ్చన్ కూడానే. ఓకేనా. మీరు ఇది ఇలా ఇంపార్టెంట్ మీకు రాసుకోలేకపోతే మీరు ఏం చేస్తారంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. దీన్ని స్క్రీన్ షాట్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి. యాక్చువల్లీ నేను బోర్డు పైన రాసి చెప్తామనుకున్నాను. నా బోర్డు చిన్నది, ఒక 5 క్వశ్చన్స్కి ఒకసారి మళ్ళీ బోర్డ్ ఎరేజ్ చేసి మళ్ళీ రాసుకుంటూ రావాలి. సో దానివల్ల కొంచెం లేట్ అవుతుంది, వీడియో ఎక్కువ టైం పడుతుంది అనేసి నేను ఇలా పేపర్ మీద చెప్పాను. ఓకే. మీకు బోర్డు మీద కావాలంటే నెక్స్ట్ చాప్టర్ నుంచి నేను బోర్డు మీద చెప్తాను, నాకు కామెంట్ పెట్టండి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ ఇఫ్ f from r minus 0 to r defined by f of x equal to x cube minus 1 by x cube, then show that f of x plus f of 1 by x equal to 0. ఓకేనా. ఇవన్నీ ఇంపార్టెంట్ క్వశ్చన్సే. నెక్స్ట్ ఇఫ్ f from r to r is defined by f of x equal to 1 minus x square by 1 plus x square, then show that f of tan theta equal to cos 2 theta. Next if f from r to plus or minus 1 to r minus plus or minus 1 to r is defined by f of x equal to log 1 plus x by 1 minus x, then show that f of 2x by 1 plus x square equal to 2 into f of x. ఓకే. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చాలా 7th వన్. ఇక్కడ నేను రాసిన 7th వన్లో ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. ఇఫ్ ఏ ఈక్వల్ టు -2, -1, 0, 1, 2 and f from a to b is a surjection defined by f of x equal to x square plus x plus 1, then find b. ఇక్కడ నేను స్టార్ పెట్టిన క్వశ్చన్స్ మాత్రం అస్సలు ఎట్టి పరిస్థితుల్లోనూ వదలకుండా ప్రాక్టీస్ చేయండి. చాలా వరకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఈ క్వశ్చన్స్కి. ఓకే. నెక్స్ట్ ఇఫ్ a equal to 1, 2, 3, 4 and f from a to r is a function defined by f of x equal to x square minus x plus 1 by x plus 1, then find the range of f. ఓకేనా. నెక్స్ట్ ఇఫ్ f from r to 0, infinity defined by f of x equal to 2 power x, is this injection or surjection or bijection. ఓకేనా. ఈ క్వశ్చన్ ఒకటి. నెక్స్ట్ ఇఫ్ ద ఫంక్షన్ f from r to r defined by f of x equal to 3 power x plus 3 power minus x by 2, then show that f of x plus y plus f of x minus y equal to 2 into f of x into f of y. సో ఇది 7 మార్క్స్కి వచ్చే ఛాన్స్ ఉంది ఈ క్వశ్చన్. ఇది వరకు మీకు 7 మార్క్స్ క్వశ్చన్స్లో థీరమ్స్ ఉండేవి, ఇప్పుడు థీరమ్స్ లేవు కదా. సో కాబట్టి ఈ క్వశ్చన్ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ ఒక 4-5 క్వశ్చన్స్ 7 మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఇవి 7 మార్క్స్కి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇవి కొంచెం బాగా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇఫ్ ద ఫంక్షన్ f from r to r defined by f of x equal to 4 power x by 4 power x plus 2, then show that f of 1 minus x equal to 1 minus f of x, and hence deduce the value of f of 1 by 4 plus 2 into f of 1 by 2 plus f of 3 by 4.
ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. If the function f from -1 to 1 to 0, 2 defined by f of x equal to ax plus b is a surjection, then find, already surjection అని ఇచ్చేసాడు, is a surjection, then find a and b. ఓకేనా, ఈ క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, ఇది ఈ క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఈ 2 క్వశ్చన్స్ ఉన్నాయి ఇలాంటివి. లాస్ట్ టైం 7 మార్క్స్కి ఈ క్వశ్చన్ ఇచ్చాడు. ఈసారి కూడా 7 మార్క్స్కి ఇలాంటిది ఇంకొక క్వశ్చన్ ఉంది, అది ఇచ్చే ఛాన్స్ ఉంది. ఇఫ్ ఎఫ్ ఈక్వల్ టు 4, 5, 5, 6 అండ్ 6, 4 అండ్ g ఈక్వల్ టు 4, -4, 6, 5, 8, 5, దెన్ ఫైండ్ ఎఫ్ ప్లస్ జీ, ఎఫ్ మైనస్ జీ, 2f ప్లస్ 4g, ఎఫ్ ప్లస్ 4, fg, ఎఫ్ బై జీ, మాడ్యులస్ ఆఫ్ ఎఫ్, రూట్ ఎఫ్, ఎఫ్ స్క్వేర్ అండ్ ఎఫ్ క్యూబ్. ఓకేనా, ఈ ప్రాబ్లం చాలా 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 ఇంపార్టెంట్ ప్రాబ్లం. స్టార్ పెట్టాను చూడండి, ఎవ్వరూ దీన్ని మిస్ చేయొద్దు. మిస్ చేయకుండా ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్, ఈసారి మీకు 7 మార్క్స్కి ఈ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇఫ్ ఎఫ్ ఈక్వల్ టు 1, 2, 2, -3, 3, -1 దెన్ ఫైండ్ 2f, 2 ప్లస్ ఎఫ్, ఎఫ్ స్క్వేర్ అండ్ రూట్ ఎఫ్. ఈ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది మీకు ఈసారి క్వశ్చన్ పేపర్లో, సో జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ఎఫ్ అండ్ జీ ఆర్ రియల్ వాల్యూడ్ ఫంక్షన్స్ డిఫైన్డ్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 2x - 1 and g of x equal to x square, then find 3f minus 2g of x, f into g of x, root f by g of x and f plus g plus 2 of x. ఓకేనా, 14th వన్ చాలా ఇంపార్టెంట్. 14th వన్ బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకే, నెక్స్ట్, ఫైండ్ ద డొమైన్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫంక్షన్స్. ఇంకా మీకు డొమైన్ తెలిసిందే కదా, కంపల్సరిగా ఒక డొమైన్ అనేది గ్యారంటీగా వస్తుంది. డొమైన్స్ మనం ఎలా చేయాలో నేర్చుకుంటే ఏ క్వశ్చన్ చేసినా, ఏ డొమైన్ ఇచ్చినా మనం చేయగలము. ఆల్రెడీ నేను వీడియోస్ మీకు పెట్టాను. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఆల్మోస్ట్ నేను చేసిన వీడియోస్లో ఉన్నాయి. ఫంక్షన్స్లో మీరు చెక్ చేస్తే మీకు దొరుకుతుంది. నేను కావాలంటే ఆ వీడియోని డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. డొమైన్స్ అండ్ ఫంక్షన్స్ మీద చాలా ప్రాబ్లమ్స్ నేను వీడియోలో చెప్పాను. అవి చూస్తే ఒకసారి మీకు అర్థమైపోతుంది డొమైన్స్ ఎలా చేయాలి అనేసి. ఓకే, డొమైన్ ఏది ఇచ్చినా చేయగలగాలి. అందులో కొన్ని ఇంపార్టెంట్ ఇచ్చాను. మోస్ట్లీ ఇందులోంచి రావచ్చు, ఇందులోంచి రాకపోయినా మీరు చేయగలగాలన్నమాట డొమైన్. ఓకేనా, మ్యాక్సిమం వచ్చేస్తుంది ఇందులోంచి డొమైన్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1/√x² - x a². ఫస్ట్ వన్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1/√(x - x). అంటే నేను మోడల్ కోట్ ఇచ్చాను. ఇప్పుడు 1/x² - a² అన్నారనుకో, దీని ప్లేస్లో 5² - x² ఇచ్చిన, సో సేమ్ ఇలాంటి మోడల్లో వస్తాయని నా అభిప్రాయం. ఓకేనా, ఇలాంటి మోడల్లో వచ్చిన లెక్క మీరు ఖచ్చితంగా చేయగలగాలి, చేస్తారు. ఓకేనా, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు mod x - x, mod x - x ఒకటి. ఓకే, ఇవి రెండు ఒకటే సార్ రాసేసాను. mod x, ఇది 1/√mod x - x, ఇది √mod x - x. ఓకేనా, ఈ ప్రాబ్లం కూడా ఇంపార్టెంట్. √3 + x ప్లస్ √3 - x/x. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈసారి మీకు వచ్చే ఛాన్స్ ఉంది. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1/log(2 - x), ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1/√1 - x². సో ఇందాక x² - a² అన్నాను కదా, సేమ్ అలాగే ఈ ప్రాబ్లం కూడా 1 - x² అంటే 1² - x², 1 + x × 1 - x డివైడ్ చేసుకొని చేయి. ఓకేనా, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు box x - x, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు x² - 4/x - 2. అంటే ఇంకొక సేమ్, అంటే ఆ మోడల్లోనే ఇంకొక ప్రాబ్లం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1/6x - x² - 5. ఇంకోటి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు log of x² - 4x + 3. ఓకేనా, ఇవి డొమైన్స్. ఓకేనా, ఇంతవరకు ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. డొమైన్ అయితే ఒకటి కంపల్సరీగా వస్తుంది. డొమైన్ని చేయడం అయితే మాత్రం మీరు ఖచ్చితంగా నేర్చుకోవాలి. డొమైన్ రాకపోతే మాత్రం మీకు ఒక 2 మార్క్స్ క్వశ్చన్ పోయినట్లే అనమాట. డొమైన్ ఖచ్చితంగా వస్తుంది, కంపల్సరీగా నేర్చుకోవాలి. అది ఇంకొక లాస్ట్ క్వశ్చన్ ఒకటి. ఇది వరకు ఎప్పుడు రాలేదు క్వశ్చన్ పేపర్స్లో లెక్క, కానీ నాకు ఎందుకో పేపర్ ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్స్ రాస్తుంటే ఏమో ఇది కూడా వస్తుందేమో అనిపించి రాశాను నేను. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు x² అండ్ g ఆఫ్ x ఈక్వల్ టు mod x. ఫైండ్ ద ఫాలోయింగ్ ఫంక్షన్స్, ఎఫ్ ప్లస్ జీ, ఎఫ్ మైనస్ జీ, ఎఫ్ జీ, 2f, f² అండ్ f + 3. ఓకేనా, ఇవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. నేను మొత్తం ఎన్ని క్వశ్చన్స్ రాశానంటే, డొమైన్స్ అన్నీ కలిపి ఒక క్వశ్చన్ లాగా తీసుకుంటే మొత్తం 17 క్వశ్చన్స్ రాశాను అంతే, మొత్తం ఫంక్షన్స్ చాప్టర్ మొత్తం మీద. ఈ 17 క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేస్తే చాలు. 17లో కూడా ఆల్రెడీ నేను స్టార్ పెట్టి చెప్పినవి మాత్రం ఖచ్చితంగా వదలకుండా చేయండి. ఓకేనా, అవి మాత్రం చేసుకుంటే చాలు. ఆల్మోస్ట్ నాకు తెలిసి మీకు 11 మార్క్స్ ఫంక్షన్స్ నుంచి 11 మార్క్స్ ఉంది కదా, 2 2s ఉన్నాయి, ఒక 7 ఉంది. సో 11 మార్క్స్ మీకు కంపల్సరీగా వస్తాయి. ఓకేనా, ఈ క్వశ్చన్స్ మాత్రం వదలకుండా ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. ఓకేనా.
ఓకేనా. స్టార్ పెట్టినవి మరీను. స్టార్ ఏ క్వశ్చన్స్ పెట్టాను. ఫస్ట్ క్వశ్చన్ స్టార్ పెట్టినవి చూడండి. ఫస్ట్ క్వశ్చన్ ఫస్ట్ 0π/6 మోస్ట్లీ మీకు ఈ క్వశ్చనే వస్తుంది మీ క్వశ్చన్ పేపర్లో అని అనుకుంటున్నాను నేను. తర్వాత థర్డ్ క్వశ్చన్ స్టార్ పెట్టింది. థర్డ్ క్వశ్చన్ మీరు ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకుంటానంటే నేను మొత్తం ఒక పేపర్ అంతా ఒకటిగా పెడతాను. ఒక్క నిమిషం స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇప్పుడు ఇలా ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి సరిపోతుంది. ఓకే, ఇది ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకేనా. మీరు ఈ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే చాలు, మీకు గ్యారెంటీగా ఫంక్షన్స్ నుంచి మీరు మొత్తం అటెంప్ట్ చేయగలరు. స్టార్ పెట్టిన క్వశ్చన్స్ మాత్రం కొంచెం ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. మిగతావన్నీ మామూలుగా ప్రాక్టీస్ చేసినా పర్వాలేదు. ఓకే, నెక్స్ట్ నేను వెంటనే ఇంకో మ్యాట్రిసెస్ అనే చాప్టర్ నుంచి అప్లోడ్ చేస్తాను. ఇవాళ వీడియోలో మనం మ్యాట్రిసెస్ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి కదా, అవి ఏ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది నేర్చుకుందాం. ఫస్ట్ ఇంపార్టెంట్తో 2 మార్క్స్ క్వశ్చన్స్ చెప్తున్నాను. ఫస్ట్ ఇఫ్ a ఈక్వల్ టు x - 1 2 y - 5 z 0 to 1 - 1 1 plus a ఈక్వల్ టు 1 - x 2 - 5 2 0 2 and 1 - 1 1. Then find the values of x, y, z and a. ఓకేనా. x, y, z వాల్యూస్ కనుక్కోవాలి. నెక్స్ట్ ఫైండ్ ద ట్రేస్ ఆఫ్ a. If a equal to some matrices, trace కనుక్కోవాలి. నెక్స్ట్ if a equal to 2 3 1 6 - 1 5 and b equal to 1 2 - 1 0 1 0 - 1 3, then find the matrix x such that ax plus b minus x equal to 0. ఓకే, x వాల్యూ కనుక్కోవాలి. x అంటే x ని ఇటువైపు పంపించేస్తే a plus b కనుక్కుంటే a plus b x అవుతుంది. ఓకేనా. if a equal to 1 2 3 4 and b equal to 3 8 7 2 and 2x plus a equal to b, then find x. ఈ ప్రాబ్లం ఏంటంటే 2x plus a equal to b కదా, 2x equal to b minus a and x equal to 1/2 into b minus a. ఓకేనా. ఇలా చేయాలి. చాలా సింపుల్. ఒకసారి కావాలంటే ఇది స్క్రీన్ షాట్ తీసేసుకోండి. నేను నెక్స్ట్ వేరే ప్రాబ్లమ్స్ చెప్తాను. నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూడండి. కన్స్ట్రక్ట్ 3/2 matrix whose elements are defined by aij equal to 1/2 modulus of I minus 3c. ఇది యూజ్ చేసుకొని కన్స్ట్రక్ట్ చేయాలి. 3/2 మ్యాట్రిక్స్ కన్స్ట్రక్ట్ చేయాలి. ఓకే, ఇఫ్ a equal to -1 3 4 2 and b equal to 2 1 3 minus 5, x equal to x1 x2 x3 x4, then find the values of a plus b equal to x, then find the values of x1 x2 x3 and x4. నెక్స్ట్ ఇఫ్ x minus 3 2y minus 8 z plus 2 and 6. సో ఈ మ్యాట్రిక్స్ వచ్చి ఈ మ్యాట్రిక్స్కి ఈక్వల్ అవుతుంది. దెన్ ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ x y z and a. సో సేమ్ ఈ ప్రాబ్లం కూడా సేమ్ అలాంటిదే. సో ఇవన్నీ ఇలా ఈక్వల్ చేసుకొని ఈ రెండు మ్యాట్రిసెస్ని దెన్ ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ x y z and a. సో ఒక్క ప్రాబ్లం ప్రాక్టీస్ చేస్తే చాలు, మిగతా అన్ని ప్రాబ్లమ్స్ కూడా అలాగే ఉంటాయి, కానీ ఏ ప్రాబ్లం అయినా ఇవ్వచ్చు అనేసి నేను ఈ ప్రాబ్లమ్స్ అన్ని చెప్పాను. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. Ninth problem. If a equal to I0 0 minus I, then show that a square equal to minus I. A equal to I0 0 minus I, b equal to and 0 1 1 0 and c equal to 0 I 0 and I is the unit matrix of order 2. Then show that a square equal to b square equal to c square equal to minus I. Okay. If a equal to 2 1 1 3 and b equal to 3 2 0 3 2 0 1 0 4, find AB and also find BA if it exists. BA exist అయితే BA కూడా కనుక్కోవాలి. If A equal to 2 4 minus 1 k and A square equal to 0, then find the value of k. Next, define symmetric and skew symmetric matrices and give example to each. Symmetric matrix ని
డిఫైన్ చేయాలి, అండ్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ని డిఫైన్ చేయాలి, అండ్ ఒక్కొక్క దానికి ఒక ఎగ్జాంపుల్ కూడా రాయాలి. సిమెట్రిక్ మ్యాట్రిక్స్కి ఒక ఎగ్జాంపుల్ అండ్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్కి కూడా ఒక ఎగ్జాంపుల్ రాయాలి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. 14th one. If A equal to 0, 4, -2, -4, 0, 8, 2, -8x is a skew symmetric matrix, then find the value of x. Next is a symmetric matrix. ఒకటి సిమెట్రిక్, ఒకటి స్క్యూ సిమెట్రిక్ ఇచ్చాను. సో అంటే రెండు మోడల్స్ కవర్ అవుతాయి. సో this is a symmetric matrix, then find the value of x. Next, if A equal to 0, 2, 1, -2, 0, 2, 1, -1x 0 is a skew symmetric matrix, then find the value of x. Okay. Next is this matrix symmetric or skew symmetric? If మీరు symmetric అయిందా, symmetric skew symmetric కనుక్కోవాలి. ఓకేనా. Find the determinants of the matrix. ఈ మ్యాట్రిక్స్ కి డిటర్మినెంట్ కనుక్కోవాలి. అండ్ ఇఫ్ A equal to very very important problem, if A equal to 1, 0, 0, 2, 3, 4, 5, -6x and get A equal to 45, then find the value of x. కానీ ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, అసలు డిటర్మినెంట్స్ అనేవి మాకు డిలీట్ చేశారు కదా, ఎందుకు ఇక్కడ డిటర్మినెంట్స్ గురించి చెప్తున్నారు అనేసి. డిటర్మినెంట్స్ మొత్తం డిలీట్ చేసిన ఎక్సర్సైజ్ 3D నుంచి సెక్షన్ 2 అది సెకండ్ పార్ట్ అండ్ థర్డ్ పార్ట్ మాత్రమే డిలీటెడ్. ఈ రెండు ప్రాబ్లమ్స్ కూడా ఫస్ట్ పార్ట్లో ఉన్నాయి. కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి మీకు సిలబస్లో. కాబట్టి ఈ రెండు ప్రాబ్లమ్స్ మాత్రమే ఇంపార్టెంట్. ఈ రెండు ప్రాబ్లమ్స్ చెప్పాను. ఈ ప్రాబ్లమ్ ఎక్స్పెషల్లీ చాలా చాలా ఇంపార్టెంట్. A equal to 1, 0, 0, 2, 3, 4, 5, -6x and A equal to 45, then find the value of x. ఓకేనా. మీరు కావాలంటే ఒకసారి డిలీటెడ్ సిలబస్ చూసుకోండి, చెక్ చేయండి. ఎక్సర్సైజ్ 3Dలో 2 సెకండ్ పార్ట్ అండ్ సెకండ్ రోమన్ అండ్ థర్డ్ రోమన్ మాత్రమే డిలీటెడ్. ఫస్ట్ రోమన్ అయితే మీకు ఎగ్జామినేషన్కి ఉంది. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. If A equal to A plus IB, C plus ID, minus C plus ID, A minus IB, A square plus B square plus C square plus D square equal to 1, then find the inverse of A. Next, if A, B, C not equal to 0, find the inverse of A 0, 0, 0, B, C, 0, B, 0, 0, 0, C. Okay na? ఇవి 2 marks questions. ఇవి 20 questions ఇచ్చాను 2 marks. ఈ 20 ప్రాక్టీస్ చేస్తే చాలు. మీకు కంపల్సరీగా రెండు ఉన్నాయి ఇందులో. మ్యాట్రిసెస్ నుంచి 2 మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 2 మార్క్స్ క్వశ్చన్స్ కూడా కంపల్సరీగా వచ్చేస్తాయి అనమాట. ఈ 20 క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేస్తే చాలు. ఓకేనా. ఇంకా మనం ఏంటంటే 4s and 7s చెప్పుకుందాం. ఇందులో మీకు ఏంటంటే 7 నుంచి లాస్ట్ ఇయర్ పేపర్లో 7 మార్క్స్ క్వశ్చన్స్, ఒకటి డిటర్మినెంట్స్ నుంచి వచ్చేది, ఇంకోటేమో మెథడ్స్ నుంచి వచ్చేది అనమాట. అంటే క్రామర్ మెథడ్, ఇన్వర్స్ మెథడ్ ఆర్ గాస్ జోర్డాన్ మెథడ్, ఇవి 3 మెథడ్స్ ఉన్నాయి. దీని నుంచి ఒక ప్రాబ్లం వచ్చేది. ఇప్పుడు ఏంటంటే మీకు డిటర్మినెంట్స్ పూర్తిగా డిలీట్ చేశారు. డిటర్మినెంట్స్ నుంచి 7 మార్క్స్ క్వశ్చన్ లేదు. నెక్స్ట్ ఇందులో కూడా గాస్ జోర్డాన్ మెథడ్ కూడా లేదు. సో ఇప్పుడు మనకు మనం చదువుకోవాల్సింది ఓన్లీ ఇన్వర్స్ అండ్ క్రామర్. ఓకేనా. సో ఇప్పుడు మనము 4 మార్క్స్ అండ్ 7 మార్క్స్ క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఇవాళ వీడియోలో మనం మ్యాట్రిసెస్ నుంచి 4 మార్క్స్ అండ్ 7 మార్క్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా. మ్యాట్రిసెస్ నుంచి ఒక 4 మార్క్స్ క్వశ్చన్ ఉంది అండ్ 2 7 మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ క్వశ్చన్స్ ఏంటి, ఎలా ఉన్నాయి అనేది ఇవాళ డిస్కస్ చేద్దాం. ఓకే. ఇఫ్ A equal to 0, 1, 2, 1, 2, 3 and 2, 3, 4 and B equal to 1, -2, -1, 0, 2, -1, then find AB and BA. Okay. Next, if A equal to cos theta sin theta minus sin theta cos theta, then show that for all the positive integers of n, A power n equal to cos n theta sin n theta minus sin n theta into cos sin n theta cos n theta. Okay na. If A equal to 1, 2, 2, 2, 1, 2, 2, 2, 1, then show that A square minus 4A minus 5I equal to 0. So this is very 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 important problem. చాలా సార్లు 4 మార్క్స్కి వచ్చింది ఈ ప్రాబ్లం. ఓకేనా. ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. స్టార్ పెట్టిన క్వశ్చన్స్ మాత్రం కంపల్సరీగా 1కి 2 సార్లు ప్రాక్టీస్ చేయండి. ఇవన్నీ మామూలుగా ఒకసారి చూసుకున్నా ఇలా స్టార్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పిన క్వశ్చన్స్ మాత్రం 1కి 2 సార్లుగా ప్రాక్టీస్ చేయండి. ఓకే. నెక్స్ట్ ప్రాబ్లం. ఇఫ్ A equal to 1, -2, 1, 0, 1, -1, 3, -1, 1, then find A cube minus 3A square minus A minus 3I, where I is the unit matrix of order 3. ఓకేనా. ఈ వాల్యూ కనుక్కోవాలి మనం. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం. చాలా సార్లు వచ్చిందనమాట ఎగ్జామ్స్లో. ఇది కూడా ఇంపార్టెంట్ ప్రాబ్లం. If I equal to 1, 0, 0, 1 and E equal to 0, 1, 0, 0, then show that
AI plus BE whole cube equal to A cube I plus 3A square BE. ఓకేనా, where I is the unit matrix of order 2. ఓకేనా, ఈ ప్రాబ్లమ్స్ మాత్రం ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. అలా చూసుకొని వెళ్తే మనకి ఏమనిపిస్తుందంటే మ్యాథ్స్ చేసేటప్పుడు అలా చూసుకుంటూ వెళ్తే ఈ ప్రాబ్లం వచ్చేస్తుంది అన్నీ నాకు వచ్చేసినవే ఉన్నాయి అనిపిస్తుంది. కానీ ఒకసారి పెన్ను పేపర్ మీద పెట్టి చేస్తే ప్రాబ్లం ఎక్కడ ఆగిపోతుంది అనేది తెలుస్తుంది. ఖచ్చితంగా ప్రాక్టీస్ అయితే చేయాలి, అలా చూసుకొని వెళ్ళకూడదు. ఓకే, ఈ క్వశ్చన్స్. ఫిఫ్త్ క్వశ్చన్, if theta minus pi equal to pi by 2, then show that cos square theta cos theta sin theta cos theta sin theta into sin square theta. So into cos square pi cos pi sin pi cos pi sin pi sin square pi equal to 0. ఈ రెండింటి మల్టిప్లికేషన్ ఈక్వల్ టు 0 అని ప్రూవ్ చేయాలి. నెక్స్ట్, if a equal to 3 minus 4 1 minus 1, then show that a power n equal to 1 plus 2n minus 4n n 1 minus 2n. Okay, for any integer n greater than or equal to 1 by using mathematical induction. ఓకేనా, ఏ పవర్ n అనేది ఇది ప్రూవ్ చేయాలి. ఏ పవర్ n ఎలా అవుతుందని మ్యాథమెటికల్ ఇండక్షన్ యూజ్ చేసుకొని ప్రూవ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. if a equal to 147 258 and b equal to minus 340 and 4 minus 2 minus 1, verify that a dash whole dash equal to a, and second one is a plus b whole dash equal to a dash plus b dash, and third one is 5b whole dash equal to 5b dash. ఇవి ప్రూవ్ చేయాలన్నమాట. నెక్స్ట్ 8th one, a equal to cos alpha sin alpha minus sin alpha cos alpha, then show that a dash equal to a dash a equal to I, a dash equal to a dash a equal to I అని ప్రూవ్ చేయాలి. ఓకే, if a equal to 9th one, a equal to 153 240 3 minus 1 minus 5, and b equal to 2 minus 1 0 0 minus 2 5 and 1 2 0, then find 3a minus 4b dash. ఈ వాల్యూ కనుక్కోవాలి. 3a minus 4b dash వాల్యూ కనుక్కోవాలి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. if 3a equal to 1 2 2 2 1 minus 2 minus 2 2 minus 1, then show that a inverse equal to a dash. a inverse a dash అని ప్రూవ్ చేయాలి. నెక్స్ట్ వచ్చి మీకు ఇంకొక క్వశ్చన్ ఏమవుతుందంటే క్రామర్ మెథడ్ కానీ ఇన్వర్స్ మెథడ్ కానీ ఒక క్వశ్చన్ మీరు చేయాల్సి వస్తుంది. ఏ ఈక్వేషన్స్ అయినా కొన్ని ఈక్వేషన్స్ ఇస్తాను నేను, ఒక 3-4 సెట్స్ ఆఫ్ ఈక్వేషన్స్ ఉన్నాయి, అవే ఈక్వేషన్స్ వస్తాయి. ఆ ఈక్వేషన్స్ అన్నిటికీ మీరు క్రామర్ ప్రాక్టీస్ చేయండి అండ్ ఇన్వర్స్ మెథడ్ కూడా ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా, సేమ్ ఈ ఈక్వేషన్స్ అంటే 4 సెట్స్ ఆఫ్ ఈక్వేషన్స్ మాత్రమే ఉన్నాయి. ఇక్కడ 2 ఇచ్చాను, ఇంకో 2 ఈక్వేషన్స్ కూడా ఇస్తాను. సో మీరు ఏం చేస్తారంటే వీటి ఆన్సర్స్ కూడా గుర్తుపెట్టుకోండి. ఇన్ కేస్ మీకు ఎక్కడైనా తప్పు వచ్చిందంటే, ఇప్పుడు 840 2x minus 5 3 plus 3z equal to 8 minus x plus 2y plus z equal to 4 3x plus 5 minus 4z equal to 0 840 ఉందనుకో, దీని ఆన్సర్స్ 2 2 2 అని, x equal to 2 y equal to 2 z equal to 2 అని. యాక్చువల్గా ఇలా చెప్పకూడదు. సరే, ఇది సింపుల్ ట్రిక్ అంటే బాగా డల్ స్టూడెంట్స్కి కొంచెం లాస్ట్లో ఆన్సర్స్ రాసేసిన అంటే 7కి 7 రాకపోయినా జస్ట్ ఒక 3 to 4 మార్క్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది, అంటే పాస్ మార్క్స్ రావడానికి యూస్ అవుతుంది. అందుకే నేను చెప్తున్నాను. ఓకేనా, 3x plus 4y plus 5z equal to 18 2x minus 5 plus 8z equal to 13 and 5x minus 2y plus 7z equal to 20 18 13 20 ఇవి గుర్తుపెట్టుకోండి. లాస్ట్ 18 13 18 13 20 ఇవి వచ్చాయి అనుకోండి, ఆన్సర్స్ వచ్చి x equal to 3 y equal to 1 and z equal to 1. ఓకేనా, మీరు కరెక్ట్గా ప్రాక్టీస్ చేస్తే మీకు వస్తాయి ఆన్సర్స్. ఇన్ కేస్ ఇక్కడ నా క్యాలిక్యులేషన్ మిస్టేక్ అయినా ఏదైనా కొంచెం, ఇది నేను ఓన్లీ డల్ స్టూడెంట్స్ కోసం మాత్రమే ఈ ట్రిక్ చెప్తున్నాను. ఓకేనా, మిగతా వాళ్ళు ఇట్లాంటి ట్రిక్ని యూజ్ చేయొద్దండి. మీరు మామూలుగా చేయండి, మీకు మామూలుగా చేసిన ఆన్సర్స్ వచ్చేస్తాయి. అంటే ఇది ఒక ఇక్కడ 2 ఈక్వేషన్స్ 2 సెట్స్ ఆఫ్ ఈక్వేషన్స్ చెప్పాను, ఇంకో 2 సెట్స్ ఆఫ్ ఈక్వేషన్స్ ఉన్నాయి. ఇవి 4 సెట్స్లోంచి ఏదో ఒక సెట్టే కంపల్సరీగా వస్తుంది, ఏదర్ క్రామర్ మెథడ్ ఆర్ ఇన్వర్స్ మెథడ్. నేను తర్వాత నెక్స్ట్ వీడియోస్లో ఏంటంటే క్రామర్ కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, క్రామర్ అండ్ ఇన్వర్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ ఈ ఈక్వేషన్స్ 2x minus 5 plus 3z equal to 9 x plus 5 plus z equal to 6 x minus 5 plus z equal to 2 9 6 2 గుర్తుపెట్టుకోండి. దీనికి వాల్యూస్ ఏంటంటే ఆన్సర్స్ ఎలా వస్తాయంటే x equal to 1 y equal to 2 and z equal to 3. ఓకేనా,
నెక్స్ట్ x plus y plus z equal to 9, 2x plus 5y plus 7z equal to 52 and 2x plus y minus z equal to 0. ఓకేనా, దీనికి ఆన్సర్స్ x equal to 1, y equal to 3 and z equal to 5. ఓకేనా, ఇవే మీకు మ్యాట్రిసెస్ నుంచి ఉన్న మొత్తం ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో ఇప్పుడు నేను ఇచ్చిన మొత్తం 2 మార్క్స్ క్వశ్చన్స్ అండ్ 4 మార్క్స్ క్వశ్చన్స్ అండ్ 7 మార్క్స్ క్వశ్చన్స్, ఈ క్వశ్చన్స్ అన్నీ ప్రాక్టీస్ చేస్తే చాలు మీకు ఖచ్చితంగా 22 మార్క్స్ గ్యారెంటీగా వచ్చేస్తాయి. మ్యాట్రిసెస్ నుంచి ఈ క్వశ్చన్స్ దాటి మీకు అసలు వెళ్ళదు, ఖచ్చితంగా ఇందులోనే వస్తుంది. ఇన్ కేస్ వేరే చేసినా ఈ వేరేది ఇచ్చినా సరే మీరు ఇవన్నీ ప్రాక్టీస్ చేసి ఉంటారు కాబట్టి అది కూడా మీరు ఇచ్చింది కూడా చేయగలరు అనమాట. ఓకే, గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ఇవాళ వీడియోలో మనం 1A ఇంతవరకు ఇదివరకేమో ఫంక్షన్స్ నుంచి మ్యాట్రిసెస్ నుంచి ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అన్ని డిస్కస్ చేశాం కదా. ఇవాళ వీడియోలో అడిషన్ ఆఫ్ వెక్టార్స్ నుంచి ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అన్ని డిస్కస్ చేద్దాం. ఓకేనా, మీరు ఈ ప్రాబ్లమ్స్ చేసుకుంటే చాలు, ఈ ప్రాబ్లమ్స్ దాటి క్వశ్చన్ పేపర్ వెళ్ళదు. ఇవి మాత్రం మొత్తం అన్నీ ప్రాక్టీస్ చేయండి. ఓకే, కానీ మోడల్కి ఒకటే అని కాకుండా ఆ మోడల్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ ఇచ్చాను నేను. సో ఇవన్నీ మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. ఓకే, find the unit vector in the direction of the vector a equal to 2i bar plus 3j bar plus k bar. ఓకేనా, యూనిట్ వెక్టర్ అనేది కంపల్సరీగా వస్తుంది ఎగ్జామ్లో, 2 మార్క్స్ క్వశ్చన్ ఇది. ఓకేనా, నెక్స్ట్ ఫైండ్ ద యూనిట్ వెక్టర్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ద వెక్టర్ a equal to i bar minus 2j bar that has magnitude 7 units. సో మ్యాగ్నిట్యూడ్ 7 యూనిట్స్ ఉండేటట్లు యూనిట్ వెక్టర్ కనుక్కోవాలి. నెక్స్ట్ ఫైండ్ ద యూనిట్ వెక్టర్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ద సమ్ ఆఫ్ ద వెక్టర్స్. ఇక్కడ 2 వెక్టర్స్ ఉన్నాయి, ఆ 2 వెక్టర్స్ని అడిషన్ చేసి దానికి యూనిట్ వెక్టర్ కనుక్కోవాలి. ఓకేనా, a equal to 2i bar plus 2j bar minus 5k bar and b equal to 2i bar plus j bar plus k bar 3k bar. ఓకే, నెక్స్ట్ write the direction ratios of the vector a equal to i bar plus j bar minus 2k bar and hence calculate its direction cosines. ఓకేనా, డైరెక్షన్ రేషియోస్ అండ్ డైరెక్షన్ కొసైన్స్ రెండు కనుక్కోవాలి. లెట్ a equal to నెక్స్ట్ ప్రాబ్లం a equal to i bar plus 2j bar minus plus 3k bar and b equal to 3i bar plus j bar. Find the unit vector in the direction of the a plus b కనుక్కొని దానికి యూనిట్ వెక్టర్ కనుక్కోవాలి. So if the vectors 3i bar plus j bar plus 4j bar plus lambda k and mu I bar plus 8j bar plus 6k bar are collinear vectors, ఇవి రెండు collinear vectors, then find lambda and mu. ఓకేనా, కొలీనియర్ వెక్టర్స్ అంటే ఏంటంటే 3 ఒకే లైన్లో ఉన్నాయని ప్రూవ్ చేయాలి. మనకి అవి 2 కొలీనియర్ వెక్టర్స్ అని ఇచ్చేసారు ఆల్రెడీ. సో కొలీనియర్ వెక్టర్స్ అయితే మనం ఈ 2 వాల్యూస్ కనుక్కోవాలన్నమాట. అండ్ ల్యాండా అండ్ మ్యూ వాల్యూ చాలా 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 ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్. ఏవేవి, ఇది ఇంపార్టెంటే. నెక్స్ట్ ఏంటంటే ఇట్స్ హ్యాస్ ద మ్యాగ్నిట్యూడ్ 7 యూనిట్స్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఫైండ్ ద యూనిట్ వెక్టర్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ద వెక్టర్స్ a బార్ ఈక్వల్ టు 3. ఈ ప్రాబ్లం కూడా ఇంపార్టెంట్. అండ్ ఈ 5th వన్, ఈ ప్రాబ్లం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ ఖచ్చితంగా అసలు వదిలిపెట్టకుండా మీరు చేయాలి. ఏదో ఒక ప్రాబ్లం అయితే 2 మార్క్స్కి కంపల్సరీగా వస్తుంది. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం a equal to 2i bar plus 5j bar plus k bar and b equal to 4i bar plus mj bar plus nk bar are collinear vectors. Then find m and n. కొలీనియర్ వెక్టర్స్ అయితే m వాల్యూ అండ్ n వాల్యూ రెండు కనుక్కోవాలి. ఓకే, లెట్ నెక్స్ట్ ప్రాబ్లం లెట్ a ఈక్వల్ టు సమ్ వెక్టర్ అండ్ b ఈక్వల్ టు అండ్ c ఈక్వల్ టు 3 వెక్టర్స్ ఇచ్చారు ఇక్కడ. ఫైండ్ ద యూనిట్ వెక్టర్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్ ఆఫ్ ద a ప్లస్ b ప్లస్ c. ఆపోజిట్ డైరెక్షన్ ఆఫ్ ద యూనిట్ వెక్టర్ కనుక్కోవాలి. ఓకే, ABC are the non-coplanar vectors. Prove that the following 4 points are coplanar. ఈ 4 పాయింట్స్ మీకు కోప్లానర్ అని ప్రూవ్ చేయాలి. ఓకేనా, ఇందులో 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చి -a ప్లస్ 4b మైనస్ 3c. సెకండ్ వెక్టర్ 3a ప్లస్ 2b మైనస్ 5c అండ్ -3a ప్లస్ 8b మైనస్ 5c అండ్ -3a ప్లస్ 2b ప్లస్ c. సో అండ్ సెకండ్ ప్రాబ్లం కూడా 4 పాయింట్స్ ఉన్నాయి. ఓకేనా, ఇవి ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ చెక్ కొలీనియారిటీ ఫర్ ద గివెన్ వెక్టర్స్. వీటికి కొలీనియారిటీ చెక్ చేయండి, ఇవి కొలీనియర్ అవుతాయా కావా. ఓకేనా, కొలీనియర్ అంటే ఏముంది, 3 వెక్టర్స్ ఏబిసి అనుకుంటే ఏబి ఈక్వల్ టు సమ్ కాన్స్టెంట్ ఇంటూ ఏసీ, లేదంటే బీసీ సమ్ కాన్స్టెంట్ ఇంటూ ఇంకో 2 వెక్టర్స్ అలా అవ్వాలన్నమాట. అప్పుడు కొలీనియర్ అవుతుంది అని అంటామన్నమాట. ఇందులో అడిషన్ ఆఫ్ వెక్టర్స్ నుంచి ఒక 2 మార్క్స్ ప్రాబ్లం మాత్రం ఖచ్చితంగా యూనిట్ వెక్టర్ నుంచి ఉంటుంది. ఇంకొకటేమో ఈ ల్యాండా అండ్ మ్యూ, ఏ అండ్ బి, ఎం అండ్ ఎన్ కనుక్కుంటున్నాం కదా, అంటే కొలీనియారిటీ మీద ఇంకొక ప్రాబ్లం ఉంటుంది. ఈ రెండింటిలో ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది, ఏదో కొలీనియారిటీ మీద
లేదంటే యూనిట్ వెక్టర్ మీద. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి. ఓకే, సో నెక్స్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ ప్రాబ్లమ్స్ ఎక్సర్సైజ్ 4B నుంచి ప్రాబ్లం నెంబర్ 1, ప్రాబ్లం నెంబర్ 2, ప్రాబ్లం నెంబర్ 3 అండ్ 4 అండ్ 5. ఓకేనా, నేను ప్రాబ్లమ్స్ అన్నీ రాస్తూ ఉంటే వీడియో లెంగ్త్ చాలా ఎక్కువ అవుతుంది అండ్ ఎక్కువ లేట్ కూడా అవుతుంది. అందుకని మీకు ఇవి ప్రాబ్లం నెంబర్స్ పెట్టాను. సో ఇవి ఖచ్చితంగా మీరు ప్రాక్టీస్ చేయాలి. నేను కావాలంటే ఒకసారి ప్రాబ్లమ్స్ కూడా ఏంటో కూడా చెప్తాను. ఫైండ్ ద వెక్టర్ ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ పాసింగ్ త్రూ ద పాయింట్ 2i bar plus 3j bar plus k bar and parallel to the vector 4i bar minus 2j bar plus 3k bar. ఇది ఫస్ట్ ప్రాబ్లం. అండ్ సెకండ్ ప్రాబ్లం వచ్చి OABC is a parallelogram if OA equal to A and OC equal to B, find the vector equation of the side BC. Okay, so next problem. If ABC are the position vectors of the vertices A, B, capital A, B and C respectively of triangle ABC, then find the vector equation of the median through the vertex A. Median vector equation kanukovali vertex A nunchi. Next, find the vector equation of the line passing the line joining the points 2i bar plus j bar plus 3k bar minus 4i bar plus 3j bar minus k bar. Okay, next find the vector equation of the plane passing through the points I bar minus 2j bar plus 5k bar comma minus 5j bar minus k bar and 3i bar plus 5j bar. ఈ 5 ప్రాబ్లమ్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి మాత్రం మీరు ఖచ్చితంగా చేయండి. నెక్స్ట్ ఇంకా ఇంతటితో 2 మార్క్స్ ప్రాబ్లమ్స్ అయిపోయాయి ఇంతవరకు. ఇందులో కూడా ఒక ప్రాబ్లం వస్తుంది 1 2 3 4 5. ఈ ఎక్సర్సైజ్ 4B నుంచి ఈ ప్రాబ్లమ్స్ చెప్పాను కదా, ఇందులోంచి ఒక 2 కంపల్సరీగా వస్తుంది. నెక్స్ట్ 4 మార్క్స్ అండ్ 7 మార్క్స్ మనం డిస్కస్ చేసుకుంటే ఈ 2 సమ్స్లో ఏదో ఒక సమ్ గ్యారెంటీగా ఉంటుంది 4 మార్క్స్కి. ఈ 2 లెక్కలలో ఒకటి ఎగ్జాంపుల్ 8, let ABCDEF be a regular hexagon with center O, then show that AB plus AC plus AD plus AE plus AF equal to 3AO that equal to 3AD that equal to 6AO. Next, if the points whose position vectors are 3i bar minus 2j bar minus k bar, 2i bar plus 3j bar minus 4k bar minus I bar plus j bar plus 2k bar and 4i bar plus 5j bar plus lambda k bar are coplanar, then show that lambda equal to minus 146 divided by 17. ఓకేనా, ఈ 2 ప్రాబ్లమ్స్ చాలా 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 ఇంపార్టెంట్. మీరు దీనికి ఎన్ని స్టార్లు అయినా వేసుకోవచ్చు. మీకు వచ్చే 4 దీని నుంచి అడిషన్ ఆఫ్ వెక్టర్ నుంచి ఒక 4 ఉంటుందని చెప్పానా, ఆ 4 వచ్చి ఈ 2 ప్రాబ్లమ్స్లో ఏదో ఒకటి ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ ప్రాబ్లమ్స్. నెక్స్ట్ వచ్చి ఇంకా ఇవి కూడా 4 మార్క్స్ అండ్ 7 మార్క్స్ క్వశ్చన్సే. ఇది 4.8.11లో సాల్వ్డ్ ప్రాబ్లమ్స్ అని ఉన్నాయి కదా, అది ఎగ్జాంపుల్స్ 1 3 4 5. 4th వన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఈ 1 3 4 5 చేయండి. నెక్స్ట్ ఎక్సర్సైజ్ 4B నుంచి రోమన్ నెంబర్ 2లో ఫస్ట్ ప్రాబ్లం అండ్ రోమన్ నెంబర్ 3లో సెకండ్ ప్రాబ్లం. ఇంతే అడిషన్ ఆఫ్ వెక్టర్స్ నుంచి మనకి ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అన్నీ కవర్ అయిపోయాయి. 4 మార్క్స్ అండ్ 7 మార్క్స్. 7 మార్క్స్కి ఒక క్వశ్చన్ ఉంది, 4 మార్క్స్కి ఉన్నాయి అండ్ 2 మార్క్స్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి ఇందులో. సో ఫస్ట్ 2 మార్క్స్ క్వశ్చన్స్ అన్ని లిస్ట్ అవుట్ చేశాను. నెక్స్ట్ ఏంటంటే ఈ 4 మార్క్స్ క్వశ్చన్స్ 4s అండ్ 7s. 4స్లో ఇందాక నేను చెప్పిన 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, 6AO అనే ఒక ప్రాబ్లం, నెక్స్ట్ ల్యాండా ఈక్వల్ టు -146/17 అని ఆ 2 ప్రాబ్లమ్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత ఈ ప్రాబ్లమ్స్ నుంచి ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ సమ్స్ నుంచి 1 3 4 5. ఓకేనా, ఇది మీరు టెక్స్ట్ బుక్లో చూసుకొని చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది, బోర్డ్ పైన అలా చేయడం కంటే అని ఇలా ప్రాబ్లం నెంబర్స్ రాసేసాను. నెక్స్ట్ ఎక్సర్సైజ్ 4B నుంచి సెకండ్ రోమన్లో ఫస్ట్ ప్రాబ్లం అండ్ థర్డ్ రోమన్లో సెకండ్ ప్రాబ్లం. ఇది అడిషన్ ఆఫ్ వెక్టర్స్. సో అడిషన్ ఆఫ్ వెక్టర్స్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా మనం ప్రొడక్ట్ ఆఫ్ వెక్టర్స్ గురించి తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ఇవాళ వీడియోలో మనం ప్రొడక్ట్ ఆఫ్ వెక్టర్స్ నుంచి ఇంపార్టెంట్ సమ్స్ అన్ని మనం తెలుసుకుందాం. నిన్న అడిషన్ ఆఫ్ వెక్టర్స్ నుంచి నేర్చుకున్నాం కదా, అడిషన్ ఆఫ్ వెక్టర్స్లో ఒక 2 సమ్స్ వచ్చి కొంచెం వస్తాయి అనిపిస్తుంది. ఆ ప్రాబ్లమ్స్ ఏంటంటే ఏమైనా 3 పాయింట్స్ 3 వెక్టర్స్ ఇచ్చేసి అది ఐసోస్లెస్ ట్రయాంగిల్ అని ప్రూవ్ చేయడము, లేదంటే రాంబస్ అని ప్రూవ్ చేయడము, ఇలాంటి ప్రాబ్లమ్స్ 2 ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ కూడా ఒకసారి మీరు మర్చిపోకుండా ప్రాక్టీస్ చేయండి.
రాంబస్ అని ప్రూవ్ చేయాలంటే ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అని ప్రూవ్ చేస్తే మాత్రం సరిపోదు. ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అని ప్రూవ్ చేసి అండ్ ద డయాగ్నల్స్ ఆర్ నాట్ ఈక్వల్ అని కూడా ప్రూవ్ చేయాలి. ఓకేనా? ఆల్ సైడ్స్ ఆర్ అని ఈక్వల్ అని ప్రూవ్ చేస్తే అది ఓన్లీ మనకి ఏమవుతుందంటే స్క్వైర్ ప్రూవ్ చేయడం అవుతుంది. స్క్వైర్కి రాంబస్కి డిఫరెన్స్ ఏమవుతుంది? డయాగ్నల్ స్క్వైర్లో డయాగ్నల్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి, రాంబస్లో డయాగ్నల్స్ ఆర్ నాట్ ఈక్వల్. ఓకేనా? రాంబస్ అని ప్రూవ్ చేయాలంటే ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అండ్ డయాగ్నల్స్ ఆర్ నాట్ ఈక్వల్ అని కూడా ప్రూవ్ చేయాలి. ఓకేనా? అలాంటి సమ్ కూడా ఒకటి ఉంది. ఒకటేమో ఐసోస్లెస్ ట్రయాంగిల్ అని ప్రూవ్ చేయమని ఒక ప్రాబ్లం ఉంది, రాంబస్ అని ప్రూవ్ చేయమని ఒక ప్రాబ్లం ఉంది. ఆ మోడల్స్ కూడా కొంచెం అడిగే ఛాన్స్ ఉందన్నమాట. ఓకే, అడిషన్ ఆఫ్ వెక్టర్స్ నుంచి ఆ 2 ప్రాబ్లమ్స్ కూడా మిస్ చేయకుండా ప్రాక్టీస్ చేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ప్రొడక్ట్ ఆఫ్ వెక్టర్స్. ప్రొడక్ట్ ఆఫ్ వెక్టర్స్ నుంచి ఫస్ట్ 2 మార్క్స్ క్వశ్చన్స్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. 2 మార్క్ క్వశ్చన్స్లో ఇఫ్ a bar a equal to 6i bar plus 2j bar plus k bar and b equal to 2i minus 9j plus 6k bar, then find a dot p. a dot p కనుక్కోవాలి అండ్ యాంగిల్ బిట్వీన్ a and b. ఓకేనా? a dot p కనుక్కొని అండ్ యాంగిల్ బిట్వీన్ a and b కూడా కనుక్కోవాలి. నెక్స్ట్ a equal to i bar plus 2j bar minus 3k bar, b equal to 3i minus j plus 2k, then show that a plus b and a minus b perpendicular to each other. ఇవి రెండు ఒకదానికోటి a ప్లస్ బి మరియు a మైనస్ బి ఈ రెండు కూడా ఒకదానికోటి పర్పెండిక్యులర్గా ఉన్నాయని ప్రూవ్ చేయాలి. పర్పెండిక్యులర్గా ఉన్నాయని ప్రూవ్ చేయాలంటే ఏం చేయాలి? డాట్ ప్రోడక్ట్ ఈజ్ 0. ఆ రెండింటికి డాట్ ప్రోడక్ట్ 0 అని ప్రూవ్ చేస్తే సరిపోతుంది. ఓకే, if a and b నాన్ జీరో అండ్ నాన్ కొలీనియర్ వెక్టర్స్, if modulus of a plus b equal to modulus of a minus b, then find the angle between a and b. Okay, if a equal to I bar minus j bar minus k bar and b equal to 2 I bar minus 3 j bar plus k bar, then find the projection vector of b on a. ఇది మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. b on a అడిగారా, a on b అని అడిగారా? projection vector of b on a and its magnitude. Okay, so next problem. Next problem number 5. If the vectors lambda I bar minus 3 j bar plus 5 k bar and 2 lambda I bar minus lambda j bar minus k bar are perpendicular to each other, then find lambda. So అవి రెండు పర్పెండిక్యులర్గా ఉంటే lambda వాల్యూ కనుక్కోవాలి. Find the angle between the vectors. ఈ 2 వెక్టర్స్ ఉన్నాయి, ఈ 2 వెక్టర్స్కి యాంగిల్ కనుక్కోవాలి. ఈ యాంగిల్ కనుక్కున్నప్పుడు నేను మీకు ఒక మాట చెప్తున్నాను, ఓన్లీ యాంగిల్ కనుక్కోండి అంటే మీరు ఎప్పుడు డాట్ ప్రోడక్టే చేయండి, క్రాస్ ప్రోడక్ట్ చేయకండి. కాస్ థీటానే కనుక్కోండి, నాట్ సైన్ థీటా. ఎందుకంటే క్రాస్ ప్రోడక్ట్ కంటే డాట్ ప్రోడక్ట్ మీకు ఈజీ అవుతుంది. ఇన్ కేసు మీరు యాంగిల్ క్రాస్ ప్రోడక్ట్తో కనుక్కోండి అని అడిగినప్పుడు మాత్రమే మీరు క్రాస్ ప్రోడక్ట్ యూజ్ చేయండి, అదర్వైజ్ మీరు డాట్ ప్రోడక్టే చేయండి. ఓకే, if the vectors 2 I bar plus lambda j bar minus k bar and 4 I bar minus 2 j bar plus 2 k bar are perpendicular to each other, then find lambda. Okay na? ఈ problem same. Next, let a equal to I bar plus j bar plus k bar and b equal to 2 I bar plus 3 j bar plus k bar. Find the projection vector of b on a. Projection vector of b on a and its magnitude. ఈ ప్రాబ్లం చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆలోచించి చేయాలి. ప్రొజెక్షన్ వెక్టర్ ఆఫ్ ఏ ఆన్ బి అడిగారా, బి ఆన్ ఏ అని అడిగారా చూసుకొని ఫార్ములా కొంచెం మారుతుందండి బి ఆన్ ఏ అని అంటే. ఓకే, నెక్స్ట్ ద వెక్టర్ కంపోనెంట్స్ ఆఫ్ బి ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ద ఏ అండ్ పర్పెండిక్యులర్ టు ఏ. ఓకే, ద వెక్టర్ కంపోనెంట్స్ ఆఫ్ బి ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఏ అండ్ పర్పెండిక్యులర్ టు ఏ. సో ఈ రెండు ప్రాబ్లమ్స్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఇది ప్రొజెక్షన్ వెక్టర్ ఆఫ్ బి ఆన్ ఏ అనేది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ రెండు ఉన్నాయి మనకు, ఒకటి ఎగ్జాంపుల్ సమ్ ఉంది, ఒకటి ఎక్సర్సైజ్లో ఉంది. రెండు ప్రాబ్లమ్స్ నేను మీకు ఇచ్చాను. ఇది కొంచెం జాగ్రత్తగా కన్ఫ్యూజన్ లేకుండా ప్రాక్టీస్ చేయండి, చాలా ఇంపార్టెంట్ సమ్స్. ఇవన్నీ 2 మార్క్స్ సమ్స్, ఇంకా 2 మార్క్స్ ఇంకా 2 సమ్స్ ఉన్నాయి. ఇవి అయిపోయిన తర్వాత 4th and 7th గురించి డిస్కస్ చేద్దాం. సో నెక్స్ట్ ప్రాబ్లం. ఇఫ్ a equal to 2 I bar plus 2 j bar minus 3k bar, b equal to 3 I bar minus j bar plus 2k bar, then find the angle between 2a plus b and a plus 2b. Angle between 2a plus b and a plus 2b. Okay, next, if a plus b plus c equal to 0, modulus of a equal to 3, modulus of b equal to 5 and modulus of c equal to 7, then find the angle between a and b. Next, if a equal to 2 I bar minus 3 j bar plus 5 k bar, b equal to minus I plus 4j plus 2 k bar, then find
A cross B కనుక్కోవాలి ఇక్కడ. అండ్ యూనిట్ వెక్టర్ పర్పెండిక్యులర్ టు బోత్ A and B. A cross B కనుక్కోవాలి అండ్ యూనిట్ వెక్టర్ కనుక్కోవాలి. A cross B and B కి పర్పెండిక్యులర్ కాబట్టి యూనిట్ వెక్టర్ కనుక్కోవాలి. If A equal to 2i bar minus 3j bar plus 5k bar and B equal to minus I plus 4j plus 2k bar, then find A plus B cross A minus B and unit vector perpendicular to both A plus B and A minus B. So next problem. Next problem. If 4i plus 2b by 3j plus pk bar is parallel to the vector I bar plus 2j bar plus 3k bar, then find p. దీనికి ఎన్ని స్టార్స్ అయినా వేసుకోవచ్చు. అంత ఇంపార్టెంట్ సమ్, చాలా చాలా ఇంపార్టెంట్ సమ్ అది. నెక్స్ట్ ఫైండ్ యూనిట్ వెక్టర్ పర్పెండిక్యులర్ టు బోత్ I bar plus j bar plus k bar and 2i bar plus j bar plus k bar. ఓకేనా, పర్పెండిక్యులర్ టు యూనిట్ వెక్టర్ కనుక్కోవాలి. నెక్స్ట్ ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ హ్యావింగ్ 3i bar plus 4j bar and 5i bar plus 7j bar as its two of its sides. ఓకేనా, ఈ 2 sides ఉండే ట్రయాంగిల్ ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ కనుక్కోవాలి. ఇంతటితో మీకు 2 మార్క్స్ సమ్స్ అయిపోయాయి. దీని నుంచి ఒక 2 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. 15 సమ్స్ ఇచ్చాను. మ్యాక్సిమం 15 నుంచి వచ్చేస్తుంది. ఇందులో కూడా ఇది ఎక్కువ ఇంపార్టెంట్ సమ్. ఈ 4i plus 2b by 3j plus pk bar is parallel to the vector I bar plus 2j bar plus 3k bar, then find p. ఈ ప్రాబ్లం అనేది చాలా ఎప్పుడు ఎక్కువ కూడా లాంబ్డా అండ్ మ్యూ కనుక్కోవడం, m అండ్ n కనుక్కోవడం ఒక ప్రాబ్లం ఉంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ పేపర్స్లో ఇచ్చారు, ఎక్కువ ఇంపార్టెంట్, రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉండే సమ్స్ అనమాట. నెక్స్ట్ 4s and 7s గురించి డిస్కస్ చేద్దాం. 4 marks and 7 marks questions. Angle in a semicircle is right angle. ఓకే, ఫస్ట్ నేను కాలేజ్లో ఫస్ట్ జాబ్ చేసిన ఫస్ట్ ఇయర్ ఏమైందంటే నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ ఇచ్చాను. ఇచ్చినప్పుడు ఏంటంటే ఈ 3 థియరమ్స్ మాత్రం ఇవ్వలేదు. ఓకేనా, అంతకుముందు ఎప్పుడు ఏ ఇయర్లోనూ ఈ 3 థియరమ్స్ ఎప్పుడు ఇవ్వలేదు ఎగ్జామ్కి. సో మిగతా అన్నీ ఇచ్చాను. కానీ 7 మార్క్స్ క్వశ్చన్ అనుకుంటా ఇందులో ఒక థీరం, ఈ థీరం వచ్చినట్లుంది. ఇది ఎనీ ట్రయాంగిల్ ద పర్పెండిక్యులర్ బైసెక్టర్స్ ఆఫ్ ద ఆర్ కాంక్రెంట్, ఈ థీరం వచ్చినట్లుంది. కానీ చాయిస్ ఉంది కదా, 7 మార్క్స్ 7 క్వశ్చన్స్లో 6 క్వశ్చన్స్ నేను ఇచ్చినవే ఉన్నాయి. కానీ పిల్లలందరూ వచ్చి మ్యామ్ మీరు చెప్పని క్వశ్చన్ ఒకటి వచ్చింది, మీరు ఇంపార్టెంట్ ఇవ్వని క్వశ్చన్ ఒకటి వచ్చింది అని గోల్ పెట్టారు. అందుకే ఇప్పుడు ఏంటంటే ఆ రిస్క్ తీసుకోకుండా ఈ 3 థీరమ్స్ కూడా నేను మీకు చెప్తున్నాను. యాంగిల్ ఇన్ ఏ సెమీ సర్కిల్ ఈజ్ ఎ రైట్ యాంగిల్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఈజ్ ఇన్ ఎనీ ట్రయాంగిల్ ద ఆల్టిట్యూడ్స్ ఆర్ కాంకరెంట్. ఇన్ ఎనీ ట్రయాంగిల్స్ ద ఆల్టిట్యూడ్స్ ఆర్ కాంకరెంట్. ఇన్ ఎనీ ట్రయాంగిల్ ద పర్పెండిక్యులర్ బైసెక్టర్స్ ఆఫ్ ద bisectors are congruent. The perpendicular bisectors of the are congruent. Okay na. Next 4th one, next problem చాలా ఇంపార్టెంట్. దీనికి ఒక మీరు 4-5 స్టార్లు వేసుకోవచ్చు. ప్రూవ్ దట్ ద యాంగిల్ థీటా. సార్ మీకు ఈ ఇయర్ ఈ క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉన్నాయి. ఓకేనా, 90% ఈ క్వశ్చనే రావచ్చు. ఓకేనా, ప్రూవ్ దట్ ద యాంగిల్ థీటా బిట్వీన్ ఎనీ 2 డయాగ్నల్స్ ఆఫ్ యువర్ క్యూబ్ ఈజ్ గివెన్ బై cos theta equal to 1/3. ఇది మోస్ట్లీ ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ 90% ఉన్నాయి. ఈ క్వశ్చన్ మాత్రం కంపల్సరీగా ప్రాక్టీస్ చేయండి. ఓకే, సో నెక్స్ట్ ప్రాబ్లమ్స్. నెక్స్ట్ 5th one. Show that the points 5 minus 1 1 7 minus 4 7 6 minus 1 minus 6 and 10 and minus 1 minus 3 4 are the vectors of a vertices of a rhombus. ఇవి ఈ 4 పాయింట్స్ vertices of a rhombus అని ప్రూవ్ చేయాలి. ఇందాకే చెప్పాను కదా, rhombus అని ప్రూవ్ చేయాలంటే ఏం చేయాలి, ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అండ్ diagonals are not equal అని ప్రూవ్ చేయాలి. నెక్స్ట్ ఫర్ ఎనీ వెక్టర్ C and P, modulus of A cross B whole square equal to A dot A B dot P minus A dot P equal to minus A dot P whole square, that equal to A square B square minus A dot P whole square is proved. Okay na. Next, let A and B be 2 non-collinear unit vectors. If alpha equal to A minus A dot B into B and beta equal to A cross B, then show that modulus of beta equal to modulus of alpha. This is proof. So next problem. Next problem. If A plus B plus C equal to 0, then prove that A cross B equal to B cross C equal to C cross A. Next, let A and B be vectors satisfying mod A equal to mod B equal to 5 and A comma B equal to 45. Find the area of the triangle. Okay, area
of the triangle having a minus 2b and 3a plus 2b as two of its sides. Next, if modulus of a equal to 13, mod b equal to 5 and a dot b equal to 16, then find modulus of a cross b. Okay na, ఇంకా 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ ప్రాబ్లమ్స్ తర్వాత ఓకే. నెక్స్ట్ ప్రాబ్లం if a equal to 2i bar plus 3j bar plus 4k bar, b equal to i plus j minus k bar and c equal to i minus j plus k, then compute a cross b cross c and verify that it is perpendicular to a. చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం. అండ్ యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ పేపర్లో ఈ ప్రాబ్లం ఉంది. లాస్ట్ ఇయర్ 7 మార్క్స్ క్వశ్చన్స్ ఇదే ప్రాబ్లం వచ్చింది. సో ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ ప్రాబ్లం కూడా నెక్స్ట్ 11th అండ్ 12th ప్రాబ్లం కూడా a ఈక్వల్ టు 3i మైనస్ j ప్లస్ 2k అండ్ b ఈక్వల్ టు మైనస్ i ప్లస్ 3j ప్లస్ 2k అండ్ c ఈక్వల్ టు 4i ప్లస్ 5j మైనస్ 2k బార్, d ఈక్వల్ టు i ప్లస్ 3j మైనస్ 5k బార్. దెన్ కంప్యూట్ ద ఫాలోయింగ్. ఈ కంప్యూట్ చేయాలి. a క్రాస్ b క్రాస్ c క్రాస్ d అండ్ a క్రాస్ b డాట్ c మైనస్ a క్రాస్ d డాట్ b. ఓకేనా, ఈ వాల్యూస్ అన్నీ కనుక్కోవాలి. ఈసారి మీ పేపర్లో మ్యాక్సిమం ఇది ఉంది కదా, కాస్ తీటా ఈక్వల్ టు 1/3 అని ప్రూవ్ చేయడం, లేదంటే తీటా ఈక్వల్ టు కాస్ ఇన్వర్స్ ఆఫ్ దే యాంగిల్ బిట్వీన్ డయాగ్నల్ ఆఫ్ యూ క్యూబ్. ఆ ప్రాబ్లం 7 మార్క్స్కి అది కానీ, లేకపోతే ఈ ప్రాబ్లం కానీ 12th వన్ a ఈక్వల్ టు 3i మైనస్ j ప్లస్ 2k. ఈ ప్రాబ్లం ఈ రెండింటిలో ఏదో ఒకటి వస్తుందని నేను మ్యాక్సిమం గెస్ చేస్తున్నాను. ఈ రెండు అంటే మీరు మొత్తం అన్నీ ప్రాక్టీస్ చేసుకోలేకపోయినా నేను స్టార్ అని పెట్టి ఉంటాను కదా, స్టార్స్. ఈ ప్రాబ్లమ్స్ చాలా ఇంపార్టెంట్ అని, ఆ ప్రాబ్లమ్స్ మాత్రం మిస్ చేయకుండా ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. ఈ ప్రాబ్లం చాలా ఇంపార్టెంట్. అండ్ 11th ప్రాబ్లం అండ్ 12th ప్రాబ్లం మీ పేపర్లో వచ్చే ఛాన్సెస్ ఉన్న ప్రాబ్లమ్స్ అనమాట ఇవి. ఈ రెండు అండ్ కాస్ తీటా ఈక్వల్ టు 1/3 ఉన్న ప్రాబ్లం. ఓకేనా, సో ఈ ప్రాబ్లమ్స్ అన్ని మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు ప్రొడక్ట్ ఆఫ్ వెక్టార్స్ నుంచి ఒక మార్కు కూడా పోదు. ప్రొడక్ట్ ఆఫ్ వెక్టార్స్ నుంచి మ్యాక్సిమం మీకు ఎన్ని మార్కులకు ఉందో అన్ని మార్కులు మీకు కంపల్సరీగా వచ్చేస్తాయి. ఓకేనా. గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. టుడే వీ డిస్కస్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆన్ ట్రిగ్నోమెట్రీ. ట్రిగ్నోమెట్రీ నుంచి టోటల్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమేమి ఉన్నాయి, 2 మార్క్స్కి ఏమున్నాయి, 4 మార్క్స్కి ఏమున్నాయి, ఇవన్నీ ఒకసారి డిస్కస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ sin square π/10 ప్లస్ sin square 4π/10 ప్లస్ sin square 6π/10 ప్లస్ sin square 9π/10. ఈ వాల్యూ కనుక్కోవాలి. నెక్స్ట్, ప్రూవ్ దట్ cot π/6, cot 2π/16, cot π/16, cot 2π/16, cot 3π/16 and so on cot 7π/16 వరకు. అంటే cot 4π ఉంది, 5π ఉంది అండ్ 6π కూడా ఉంది. ఓకేనా, ఈక్వల్ టు 1 అని ప్రూవ్ చేయాలి. నెక్స్ట్ ప్రాబ్లం, ఇఫ్ cos θ ప్లస్ sin θ ఈక్వల్ టు √2 cos θ, ప్రూవ్ దట్ cos θ మైనస్ sin θ ఈక్వల్ టు √2 sin θ. చాలా ఇంపార్టెంట్ సమ్ ఇది. ఓకేనా, ఒక 2-3 స్టార్లు వేసుకోవచ్చు ఈ ప్రాబ్లంకి. చాలా క్వశ్చన్ పేపర్స్లో ఈ ప్రాబ్లం అయితే వచ్చి ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్, ప్రూవ్ దట్ tan θ ప్లస్ cot θ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు secant స్క్వేర్ θ ప్లస్ cosecant స్క్వేర్ θ, దట్ ఈక్వల్ టు secant స్క్వేర్ θ ఇంటూ cosecant స్క్వేర్ θ. ఏం లేదు, ఇక్కడ మనకి ఇది ప్రూవ్ చేసిన తర్వాత 1/secant స్క్వేర్ θ 1/cos స్క్వేర్ θ, ఇది 1/sin స్క్వేర్ θ రాసుకుంటే ఈ ప్రాబ్లం వచ్చేస్తుంది. నెక్స్ట్, ఇఫ్ cos θ గ్రేటర్ దాన్ 0, tan θ ప్లస్ sin θ ఈక్వల్ టు m, tan θ మైనస్ sin θ ఈక్వల్ టు n, then show that m square minus n square equal to 4√mn. ఇది చాలాసార్లు కొన్ని క్వశ్చన్ పేపర్స్లో 2 మార్క్స్ అండ్ కొన్ని క్వశ్చన్ పేపర్స్లో 4 మార్క్స్కి ఉంది. ఇది 4కైనా రావచ్చు, 2కైనా రావచ్చు. ఓకే, ఇఫ్ tan 20 degrees equal to lambda, then show that tan 160 degrees minus tan 110 degrees divided by 1 plus tan 160 into tan 110 degrees equal to 1 minus lambda square divided by 2 lambda. ఓకేనా, ఇవి 2 మార్క్స్ క్వశ్చన్స్. ఇంకా కొన్ని ఉన్నాయి, ఆ క్వశ్చన్స్ గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం, ఎవాల్యుయేట్ cos square 45 degrees plus cos square 135 degrees plus cos square 225 degrees plus cos square 315 degrees. So next problem, find the value of sin 330 into cos 12 degrees plus cos 210 degrees into sin 300 degrees. Okay, next, if sin alpha plus cosecant alpha equal to 2, find the value of sin to the power of n alpha plus cosecant to the power of n alpha. ఓకేనా, ఇఫ్ అంటే ఈ ప్రాబ్లం వచ్చి ఏదైనా cosecant టు ద పవర్ ఆఫ్ n ప్లేస్లో ఏది ఉన్నా సరే దీనికి ఆన్సర్ 2నే వస్తుంది. ఇది యాక్చువల్లీ ఒక ఎంసెట్ బిట్ కూడా అని. ఓకేనా,
నెక్స్ట్ ఇఫ్ tan 20 degrees equal to p, then prove that ఇందాక మనం లాంబ్డా ఈక్వల్ టు 20 అని చేసాం కదా, సేమ్ అదే మోడల్ ఇది, అలాగే చేయాలి ఈ ప్రాబ్లం కూడాని. tan 610 degrees plus tan 700 degrees divided by tan 560 degrees minus tan 470 degrees equal to 1 minus p square divided by 1 plus p square. Next problem, cos to the power of 4 alpha plus 2 cos square alpha into 1 minus sin square alpha is equal to 1 minus sin to the power of 4 alpha. ఈ రెండు ప్రాబ్లమ్స్ కూడా 4 మార్క్స్ కూడా ఇస్తారు, 2 మార్క్స్ అండ్ 4 మార్క్స్. ఈ ప్రాబ్లమ్స్ అప్పుడప్పుడు 4 మార్క్స్ కూడా ఇచ్చిన ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా, మీరు రెండింటిని దృష్టిలో పెట్టుకొని ప్రాక్టీస్ చేయండి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. ఈ ఎక్సర్సైజ్ నుంచి ఒక 2 మార్క్స్ కంపల్సరీగా ఉంటుంది, చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఇందులో ఇప్పుడు నేను బోర్డు పైన రాసిన ప్రాబ్లమ్స్లోంచి ఒక 2 వచ్చేస్తుంది. మొత్తం ఎన్ని రాశాను నేను, అంటే 4 సమ్స్, అంటే ఇందులో ఒక దాంట్లోనే ఒక 5 సమ్స్ ఉన్నాయి. ఈ 5 సమ్స్లోనే ఈ 5 సమ్స్, ఈ 2 సమ్స్. గ్రాఫ్ అయితే పెద్ద ఇంపార్టెంట్ కాదు, కానీ ఇన్ కేస్ ఒక గ్రాఫ్ నేర్చుకొని ఉంటే మంచిదని గ్రాఫ్ కూడా ఇచ్చాను. కానీ ఈ 7 సమ్స్లోంచి ఒక 2 కంపల్సరీ అనమాట. అంటే ట్రిగ్నామెట్రీ నుంచి మనకి 2 2s ఉన్నాయి, అండ్ హైపర్బోలిక్ ఫంక్షన్స్ నుంచి లాస్ట్ 2, ఒక 10th ప్రాబ్లం హైపర్బోలిక్ ఫంక్షన్స్ నుంచి వస్తుంది. ఈ 8th క్వశ్చన్ అండ్ 9th క్వశ్చన్ ట్రిగ్నామెట్రీ నుంచి వస్తుంది. ఇందులో 9th క్వశ్చన్ అయితే గ్యారెంటీగా ఈ పీరియడే ఉంటుంది. ఓకేనా, ఫైండ్ ద పీరియడ్స్ ఫర్ ద గివెన్ ఫంక్షన్స్. ఫస్ట్ వన్ వచ్చి cos 3x plus 5 plus 7 అండ్ సెకండ్ వన్ వచ్చి tan 5x. ఇందులో కూడా ఈ రెండు చాలా చాలా ఇంపార్టెంట్. cos 4x plus 9 divided by 5 అండ్ mod sin x అండ్ tan x plus, ఇది కూడా ఇంపార్టెంటే, x plus tan x plus 4x plus 9x plus and so on n square x. ఓకేనా, ఇందులోంచి ఎక్స్ కామన్ తీసేసి చేయాలన్నమాట. అప్పుడు 1 square 2 square 3 square అండ్ సో ఆన్ n square, అంటే సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద n న్యాచురల్ నెంబర్స్ ఉంది కదా, ఆ ఫార్ములా అప్లై చేసి చేయాలి. ఫైండ్ ఎ సైన్ ఫంక్షన్ హూస్ పీరియడ్ ఈస్ 2/3. నెక్స్ట్ ఫైండ్ యూ కొసైన్ ఫంక్షన్ హూస్ పీరియడ్ ఈస్ 7. ఈ ప్రాబ్లం కూడా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, నెక్స్ట్ స్కెచ్ ద గ్రాఫ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫంక్షన్. tan x ఈక్వల్ టు 0, tan x అంటే tan xకి మీకు గ్రాఫ్ చేయాలి. ఏంటంటే బిట్వీన్ 0 అండ్ π/4, 0కి π/4కి మధ్యలో tan x మీరు డ్రా చేయాలన్నమాట. ఓకేనా, ఈ ఎక్సర్సైజ్ మాత్రం ఇది ఎక్సర్సైజ్ 6B. చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్ ఇది. అంటే ఒక 2 మార్క్స్ కంపల్సరీగా ఈ ఎక్సర్సైజ్ నుంచి వస్తుంది. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. Next problem, prove that sin square 52 degrees minus sin square 22.5 degrees, sin square 52.5 degrees minus sin square 22.5 degrees equal to √3 plus 1 divided by 2√2. Next problem, prove that tan 70 minus tan 20 degrees equal to 2 tan 50. Next problem, if a plus b equal to π/4, then prove that 1 plus tan a into 1 plus tan b, ఈ వాల్యూ కనుక్కోవాలి. then prove equal to 2. 1 plus tan a into 1 plus tan b equal to 2. అండ్ సెకండ్ వన్ ఇందులో ఒకటే ఇస్తే 2 మార్క్స్కి ఇస్తాడు, రెండు కలిపిస్తే ఈ ఫస్ట్ వన్ అండ్ సెకండ్ వన్ రెండు కలిపిస్తే 4 మార్క్స్కి ఇస్తారనమాట. ఓకే, నేను అన్ని కొంచెం నాకు డౌట్ ఉన్నవన్నీ కూడా 2 మార్క్స్లోనే రాస్తున్నాను. సో cot a -1 into cot b -1 equal to 2. ఇది ప్రూవ్ చేయాలి. నెక్స్ట్ ఇది వెరీ 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 ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఇవి రెండు కూడా, ఇది కూడా ఇంపార్టెంటే. ఇవి రెండు కూడా cos 9 degrees plus sin 9 degrees divided by cos 9 degrees minus 7 sin 9 degrees equal to cot 36 degrees. Next problem, if tan theta equal to cos 11 degrees plus sin 11 degrees divided by cos 11 minus sin 11 and theta is in the third quadrant. ఈ theta third quadrantలో ఉంది. థర్డ్ క్వాడ్రంట్లో ఏవి ప్లస్ చూసుకొని చేయాలి మనం. ఓకేనా, థర్డ్ క్వాడ్రంట్ ఫైండ్ theta వాల్యూ కనుక్కోవాలి థర్డ్ క్వాడ్రంట్లో ఉంటే. ఓకే, ఇప్పుడు ఈ రెండు ప్రాబ్లమ్స్ మనం అంటే డివైడెడ్ బై కాస్ట్ చేసుకున్నా సరిపోతుంది, లేదంటే ఒక కాస్ట్ను కామన్ తీసి క్యాన్సిల్ చేసినా సరిపోతుంది. అంటే 1 + tan / 1 - tan వచ్చినట్లు చేసుకొని ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. వెరీ 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 ఇంపార్టెంట్ సమ్స్ ఈ ప్రాబ్లం అండ్ cos 9 degrees అండ్ cos 11 degrees చాలా 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 క్వశ్చన్ పేపర్స్లో ఉంటుంది. మీరు కావాలంటే చెక్ చేయండి. చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్, అస్సలు మిస్ చేయకుండా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ ప్రాబ్లం, cos 35 degrees plus cos 85 degrees plus cos 155 degrees equal to 0 ప్రూవ్ చేయాలి. ఓకేనా,
నెక్స్ట్ ఇటు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎవాల్యుయేట్ ఇదనమాట ఈ రెండు క్వశ్చన్స్. ఎవాల్యుయేట్ sin square 82.5 degrees minus sin square 22.5 degrees. Next cos square 52.5 degrees minus sin square 22.5 degrees. Next problem. Find the maximum and minimum values of 2 problems ఇచ్చాను. maximum and minimum values మొత్తం 4 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇవి రెండే కొంచెం టఫ్, మిగతా అన్ని చాలా ఈజీ. అందుకే నేను ఈ 2 ప్రాబ్లమ్స్ ఇచ్చాను. అంటే ఇవి రెండు మీరు ప్రాక్టీస్ చేస్తే మిగతా చాలా ఈజీగా చేయగలరు. 13 cos x plus 3 root 3 sin x minus 4 and cos x plus 5/3 plus 2 root 2 sin x plus 5/3 minus 3. ఓకే, వీటికి maximum and minimum values కనుక్కోవాలి. నెక్స్ట్ ప్రాబ్లం, tan alpha minus tan beta equal to m and cot alpha minus cot beta equal to n. Then prove that cot alpha minus beta equal to 1/m minus 1/n. Next problem. If a is an integral multiple of pi by 2, prove that tan a plus cot a equal to 2 cosecant 2a. అందులోనే సెకండ్ వన్ cot a minus tan a equal to 2 cot 2a. ఇది 4 మార్క్స్ కూడా ఇచ్చారు ఒక్కొక్కసారి. నెక్స్ట్ 1 by sin 10 degrees minus root 3 by sin cos 10 degrees equal to 4. చాలా ఇంపార్టెంట్ సమ్ ఇది. నెక్స్ట్ root 3 cosecant 20 degrees minus secant 20 degrees equal to 4. ఇది కూడా ఇంపార్టెంట్. సో ఇంతతో 2 మార్క్స్ అయిపోయాయి. నెక్స్ట్ 4s and 7s గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా, ఇందులోంచి కంపల్సరీగా రెండు 2s ఉన్నాయి, 2 2s కూడా వచ్చేస్తాయి. ఈ ప్రాబ్లమ్స్ అన్ని ప్రాక్టీస్ చేయండి. ఇందులో కొన్ని 4 మార్క్స్ సమ్స్ కూడా ఉన్నాయి. సో మీకు ఎలా ప్రాక్టీస్ చేసినా 4 మార్క్స్కైనా యూస్ అవుతుంది అండ్ 2 మార్క్స్కైనా యూస్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ 4s and 7s గురించి డిస్కస్ చేద్దాం. 7 మార్క్స్ నుంచి ఒక క్వశ్చన్ అయితే మాత్రం లాస్ట్ ఎక్సర్సైజ్ ఉంది కదా, లాస్ట్ ఎక్సర్సైజ్ దట్ ఈస్ 6F 6E నాట్ 6F ఆ ఎక్సర్సైజ్ ఉంది కదా, అందులోంచి మాత్రం ఒక క్వశ్చన్ గ్యారెంటీగా వస్తుంది. ఇంకొక క్వశ్చన్ వచ్చి దీంట్లోంచి వస్తుంది, ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం మనం చెక్ చేద్దాం. ఇప్పుడు మనం 4s and 7s గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్, sin square theta plus sin square theta plus 5/3 plus sin square theta minus 5/3 equal to 3/2. Next, prove that sin 18 degrees equal to root 5 minus 1/4. Important question. sin 18 degrees కట్టడం. సో sin 18 degrees and cos 36 degrees ఏది అడిగినా సేమ్ ఇలాగే చేయాలి. sin 18 కనుక్కున్న ఆ తర్వాత 90 మైనస్ చేస్తే cos 36 degrees వస్తుంది. ఇఫ్ ABC ఆర్ నాన్ జీరో రియల్ నంబర్స్ and a comma alpha comma beta are solutions of the equation a cos theta plus b sin theta equal to c, then show that sin alpha plus sin beta equal to 2bc by a square plus b square and sin alpha into sin beta equal to c square minus a square by a square plus b square. So next problem, prove that sin to the power of 4 pi by 8 plus sin to the power of 4 3 pi by 8 plus sin to the power of 4 5 pi by 8 plus sin to the power of 4 7 pi by 8 equal to 3/2. Next, prove that sin pi by 5, sin 2 pi by 5, sin 3 pi by 5 and sin 4 pi by 5 equal to 5/16. Very important sum. Next, prove that 1 minus secant 8 alpha divided by 1 minus secant 4 alpha that equal to tan 8 alpha divided by tan 2 alpha. Okay, so next problem, cos 2 pi by 7, cos 4 pi by 7, cos 8 pi by 7 equal to 1/8. నెక్స్ట్ సేమ్ ఇలాగే చేయాలి, రెండు ఒకటే మోడలే. cos 5 ఈ 3 యాక్చువల్లీ ఈ 3 ప్రాబ్లమ్స్ కూడా ఒకటే మోడలే. ఓకేనా, ఈ 3 ఏదో ఒకటి వస్తుంది, చాలా ఇంపార్టెంట్ అనమాట ఇవి. cos pi by 11, cos 2 pi by 11, cos 3 pi by 11 into cos 4 pi by 11 into cos 5 pi by 11 equal to 1/32. Next, if a is not an integral multiple of pi, then prove that cos a into cos 2a into cos 4a into cos 8a equal to sin 16a by 16 sin a and hence deduce that దీని నుంచి రెడ్యూస్ చేయాలి. అంటే a ప్లేస్లో 2 pi by 15 రాసుకోవాలి. సో cos 2 pi by 15, cos 4 pi by 16 and cos 8 pi by 15 cos 2 pi by 15, cos 4 pi by 15, cos 8 pi by 15, cos 16 pi by 15 equal to 1/16. ఇది ప్రూవ్ చేయాలి. సో ఇంతటితో 4 మార్క్స్ సమ్స్ అయిపోయాయి. ఇంకా 7 మార్క్స్ లాస్ట్ ఎక్సర్సైజ్ ఒకటి ఉంది కదా, దాని నుంచి మొత్తం 7 మార్క్స్ అన్నీ దాని నుంచే వచ్చేస్తాయి. అందులో ఒకసారి ఏమేమి వస్తాయో ఒకసారి డిస్కస్ చేసుకుందాం. నెక్స్ట్ ప్రాబ్లం, ఈ ప్రాబ్లమ్స్ చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్. 7 మార్క్స్ ఒకటి కంపల్సరీ అనమాట. దీని నుంచే 7 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది ట్రిగ్నోమెట్రీ నుంచి. ఇఫ్ a, b, c ఆర్ యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్, దెన్ ప్రూవ్ దట్ యాంగిల్స్ ఆఫ్ ద ట్రయాంగిల్ అయినా అడగచ్చు
లేదంటే మొత్తం 90 డిగ్రీస్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు 90 డిగ్రీస్ అని కూడా అడగచ్చు. ఓకేనా? అప్పుడు a/2 ఈక్వల్ టు a/2 ప్లస్ b/2 ప్లస్ c/2 ఈక్వల్ టు 180/2 అని తీసుకొని కూడా చేస్తామని. ఓకే, ఇందులో ఇంపార్టెంట్ అని చెప్పడం చాలా కష్టం, ఎందుకంటే ప్రతి ప్రాబ్లం ఒక్కొక్కసారి వచ్చింది. కానీ అందులోంచి కూడా నేను కొన్ని లెక్కలు ఇస్తాను. అంటే ఏది చేసినా సేమ్ అదే మోడల్ కాబట్టి మీరు ఇవి చేసుకున్న మిగతావన్నీ కూడా చేసేయచ్చు. ఓకే, sin square a/2 ప్లస్ sin square b/2 మైనస్ sin square c/2 ఈక్వల్ టు 1 మైనస్ 2 cos a/2 cos b/2 on sin c/2. ఓకే, sin a/2 ప్లస్ sin b/2 ప్లస్ sin c/2 ఈక్వల్ టు 1 ప్లస్ 4 sin pi మైనస్ a/4 sin pi మైనస్ b/4 sin pi మైనస్ c/4. నెక్స్ట్ cos a ప్లస్ cos b మైనస్ cos c ఈక్వల్ టు మైనస్ 1 ప్లస్ 4 cos a/2 cos b/2 ఇంటూ sin c/2. నెక్స్ట్ cos square a/2 ప్లస్ cos square b/2 ప్లస్ cos square c/2 ఈక్వల్ టు 2 ఇంటూ 1 ప్లస్ sin a/2 sin b/2 sin c/2. నెక్స్ట్ cos square a/2 ప్లస్ cos square b/2 మైనస్ cos square c/2 ఈక్వల్ టు 2 cos a/2 cos b/2 sin c/2. ఓకేనా? ఈ ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు స్క్వేర్లో వచ్చిన వాటికి చిన్న షార్ట్కట్ మెథడ్ ఉంది. అంటే cos square b మైనస్ sin square a ఫార్ములా యూస్ చేస్తే చాలా సింపుల్ అవుతుంది. ఓకేనా? మీరు ఆ మెథడ్లో చేయండి. ఇన్ కేస్ ఆ మెథడ్ మీకు ఎవరికైనా తెలియకపోతే కింద కామెంట్ పెడితే నేను తర్వాత వీటిలలో మీకు ఏ ప్రాబ్లమ్స్ రాకపోయినా, ఏ ఆన్సర్స్ రాకపోయినా, మీకు ఏ ప్రాబ్లమ్స్ రాలేదో, ఏవి ఎక్స్ప్లెయిన్ చేయాలో నాకు కామెంట్ పెడితే నేను ఆన్సర్స్ అన్నీ ఒకసారి మీకు పెడతానమాట. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. In a triangle ABC, prove that cos a/2 plus cos b/2 plus cos c/2 equal to 4 cos pi minus a/4 cos pi minus b/4 cos pi minus c/4. Next, cos a/2 plus cos b/2 minus cos c/2 equal to 4 cos pi plus a/4 cos pi plus b/4 cos pi minus c/4. sin a/2 plus sin b/2 minus sin c/2 equal to minus 1 plus 4 cos pi minus a/4 cos pi minus b/4 into sin pi minus c/4. Next problem. A plus b plus c equal to 2s. Then prove that sin s minus a plus sin s minus b plus sin c equal to 4 cos s minus a/2 cos s minus b/2 into sin c/2. ఓకే, ఇంతటితో ట్రిగ్నామెట్రీ నుంచి ఉన్న ఇంపార్టెంట్ సమ్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఇందులో మొత్తం ఇప్పుడు నేను చెప్పిన ప్రాబ్లమ్స్లో మీకు ఏవైనా రాకపోయినా, ఇన్ కేస్ ఏ టాపిక్ అయినా డౌట్ ఉన్నా, ఏదున్నా నాకు కమెంట్ సెక్షన్లో ఒక కమెంట్ పెడితే, మేడం ఈ ప్రాబ్లం మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి, లేదంటే ఈ టాపిక్ మీరు చెప్పండి అంటే నేను మళ్ళీ అది మొత్తం ఒకసారి రివైజ్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ ఒక ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ అనే చాప్టర్ మాత్రం మిగిలింది. ఆ చాప్టర్ నుంచి కూడా అప్లోడ్ చేస్తాను. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ మాత్రం ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. Good morning children. Today we discuss about hyperbolic functions and properties of triangles. Important questions అన్ని డిస్కస్ చేద్దాం. ఫస్ట్ హైపర్బోలిక్ ఫంక్షన్స్ నుంచి ఒక 2 మార్క్స్ మాత్రమే ఉంది. సో ఈ 2 మార్క్స్కి కంపల్సరీ 2 మార్క్స్ అనమాట. లాస్ట్ 10th క్వశ్చన్ హైపర్బోలిక్ ఫంక్షన్స్ నుంచి ఉంటుంది. సో ఇందులో ఒక 6 క్వశ్చన్స్ ఇచ్చాను నేను అంతే. ఓకేనా? ఈ 6 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే మీకు 2 మార్క్స్ క్వశ్చన్ వచ్చేస్తుంది. ఫస్ట్ క్వశ్చన్, if cos hx equal to 5/2, then find the value of cos h2x and sin h2x. Next, sin hx equal to 5, show that x equal to log 5 plus 226 base e. Sin hx equal to 3/4, find cos h2x and sin h2x. Next problem, sin hx equal to 3, then show that x equal to log 3 plus root 10 base 3. Okay na? Next one, cos hx minus sin hx whole to the power of n equal to cos h nx minus sin h nx for any n belongs to R. Next, indulone second one, cos hx plus sin hx whole to the power of n equal to cos h nx plus sin h nx for any n belongs to R. For next question, for any x belongs to R, prove that cos h to the power of 4x minus sin h to the power of 4x equal to cos h2x. ఓకేనా? ఇంతే. ఈ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేస్తే చాలు హైపర్బోలిక్ ఫంక్షన్స్ అయిపోతుంది. ఓన్లీ 2 మార్క్స్ క్వశ్చన్ ఒకటే ఉంది ఇందులో, నుంచి ఇంకేం లేవు 3 మార్క్స్ క్వశ్చన్స్ తర్వాత. నెక్స్ట్, ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్. ఈ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ అనే చాప్టర్ నుంచి మీకు ఒక 4 ఉంది, ఒక 7 ఉంది. ఓకేనా? 4 మార్క్స్ అండ్ 7 మార్క్స్. ఈ క్వశ్చన్స్ అన్ని ప్రాక్టీస్ చేయండి. a² cot a plus b² cot b plus c² cot c equal to abc by r. Next, in
triangle ABC if 1 by A plus C plus 1 by B plus C equal to 3 by A plus B plus C, then show that C equal to 60 degrees. If A equal to B minus C secant theta, ఇలాంటి ప్రాబ్లమ్స్ 3 ఉన్నాయి. ఈ మూడింట్లో ఏదో ఒకటి ఇస్తూ ఉంటారు ఎప్పుడు కూడాను. సో 3 ఇంపార్టెంటే. A equal to B minus C secant theta, prove that tan theta equal to 2 root BC by B minus C into sin A by 2. ఇది ఎగ్జాంపుల్ సమ్. ఎగ్జాంపుల్స్లో ఈ సమ్ ఉంది. నెక్స్ట్ ఇంకొక 2 సమ్స్ వచ్చి ఎక్సర్సైజ్లో ఉన్నాయి, అవి కూడా ఇచ్చాను. నెక్స్ట్ prove that cot A plus cot B plus cot C equal to A square plus B square plus C square by 4 delta. Next show that A cos square A by 2, B cos square B by 2, C cos square C by 2 equal to S plus delta divided by R. Next problem, cot A by 2 is to cot B by 2 is to cot C by 2 equal to 3 is to 5 is to 7. Then show that A is to B is to C equal to 6 is to 5 is to 4. ఓకేనా? ఈ ప్రాబ్లమ్స్ ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నెక్స్ట్ ప్రూవ్ దట్ A cube cos B minus C, B cube cos C minus A and C cube cos A minus B equal to 3ABC. Next problem, if A is to B is to C equal to 7 is to 8 is to 9, then find cos A is to cos B is to cos C. Next problem, cot A by 2 plus cot B by 2 plus cot C by 2 divided by cot A plus cot B plus cot C equal to A plus B plus C whole square divided by A square plus B square plus C square. Next problem, if sin theta equal to A by B plus C, then show that cos theta equal to 2 root BC by B plus C cos A by 2. ఇందాక చెప్పాను కదా ఇలాంటి ప్రాబ్లమ్స్ రెండు ఉన్నాయని. ఇది if A equal to B plus C cos theta, then prove that sin theta equal to 2 root BC by B plus C cos A by 2. Next problem, prove that R1 into R2 plus R3 divided by root over R1 R2, R2 R3 and R3 R1 equal to A. నెక్స్ట్ ఇక్కడ నుంచి చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్. 13th వన్ నుంచి 1 by R square plus 1 by R1 square plus 1 by R2 square plus 1 by R3 square equal to A square plus B square plus C square by delta square. Next show that R1 by BC, R2 by CA, R3 by AB equal to 1 by R minus 1 by small r minus 1 by 2 capital R. ఇక్కడ స్మాల్ ఆర్కి క్యాపిటల్ ఆర్కి మీరు డిఫరెన్స్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, R plus R3 plus R2, R plus R3 plus R1 minus R2 equal to 4R cos B. వెరీ ఇంపార్టెంట్ సమ్స్. నేను ఇందాక చెప్పాను కదా ఇవి చాలా ఇంపార్టెంట్ సమ్స్ అని. ఓకే, నెక్స్ట్ 16th వన్, if A1 A2 A3 are in circle and X circles of a triangle respectively, prove that 1 by root A1 plus 1 by root A2 plus 1 by root A3 equal to 1 by root A. Next question, show that R1 plus R2 secant square C by 2 equal to R2 plus R3 secant square A by 2 equal to R3 plus R1 secant square B by 2. Next, in triangle ABC, AD, BE, CF are the perpendicular drawn from the vertices ABC to the opposite sides. Show that 1 by AD equal 1 by AD plus 1 by BE plus 1 by CF equal to 1 by R. Next, AD into BE into CF equal to ABC whole square by 8 R cube. ఇది కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఈ 19, 20 and 22, 21. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ మీరు ఎన్ని స్టార్లు అయినా వేసుకోవచ్చు. కంపల్సరీగా వచ్చే క్వశ్చన్స్ ఇవి ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి. ఇఫ్ P1, P2 and P3 are the altitudes drawn from the vertices ABC to the opposite sides of a triangular respectively, then show that 1 by P1 plus 1 by P2 plus 1 by P3 equal to 1 by R. Next, 1 by P1 plus 1 by P2 plus 1 by P3 minus 1 by P3 equal to 1 by R3. Next, ఇందులో P1, P2, P3 equal to ABC whole square by 8 R cube, that equal to 8 delta square by ABC. ఓకేనా? వెరీ 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 ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్. నెక్స్ట్, ఇఫ్ A ఈక్వల్ టు 13, ఇవి రెండు ఒక 2-3 స్టార్లు వేసుకోండి. వీటికి చాలా చాలా ఇంపార్టెంట్ సమ్స్ ఇవి. ఇఫ్ A ఈక్వల్ టు 13, B ఈక్వల్ టు 14, A ఈక్వల్ టు 13, B ఈక్వల్ టు 14, C ఈక్వల్ టు 15, then show that R equal to 65, capital R equal to 65 divided by 8, small r equal to 4, R1 equal to 21 by 2, R2 equal to 12,
and R3 equal to 14. Next, last problem. If R1 equal to 2, R2 equal to 3, R3 equal to 6 and R equal to 1, then prove that A equal to 3, B equal to 4 and C equal to 5. ఓకేనా? ఈ 2 ప్రాబ్లమ్స్లో ఏదో ఒక 7 గ్యారెంటీగా వస్తుంది, వచ్చే ఛాన్సెస్ 90% ఉన్నాయి. కంపల్సరీగా ప్రాక్టీస్ చేయండి. ఓకే.